కొనసాగుతున్నాయంటూ కూడా అక్కడ ఆర్మీ అధికారులు చెప్తున్నారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో, మరి ముఖ్యంగా అక్కడ మడ్ స్లైడ్ అంటూ అంటే కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాంతో అక్కడ బురద కొట్టుకు వచ్చింది. ఈ ఘటనలో ఇప్పటికీ చాలామందిని కాపాడగలిగామని చెప్తున్నప్పటికీ ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. బహుశా చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో అటువంటి వాళ్ళని రక్షించేందుకు కాస్త అక్కడ వీలుండే అవకాశం ఉంటుంది. అంటే ఆ ఎడ్జ్లో ఉండే వాళ్ళని కాపాడగలిగే అవకాశం ఉంటుంది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. పూర్తిగా శిథిలమైపోయింది ఆ ఊరంతా కూడా. బహుశా ఇప్పుడు వెళ్ళి అక్కడ అక్కడ ఊరుండేదా, ఇల్లుండేదా, ఎన్ని జీవితాలని ఈరోజు జరిగిన ఈ ఘటన చిరిమేస్తుంటుంది. ఎంతమంది ప్రాణాలని బలికొని ఉంటుంది. కానీ ఎవరైనా ఊహిస్తారా అక్కడ వెళ్ళిన? ఎందుకంటే చాలా చక్కనైన ప్రాంతం అది. ఉత్తరాఖండ్ అంటే ఉత్తరాఖండ్ కావచ్చు, ఆ కొండ ప్రాంతాలన్నీ కూడా అక్కడ ఎంత అద్భుతంగా ఉంటాయో. కానీ వర్షాలు వస్తే మాత్రం బిత్తుకుమంటూ బతుకులు అక్కడవి. ఎందుకంటే ఏ సందర్భంలో, ఏ టైంలో ఏ కొండ వచ్చి పడుతుందో తెలియదు. ఏ బండరాయి వచ్చి తమ బతుకుని ఛిద్రం చేస్తుందో వాళ్ళకి తెలియదు. వరద ప్రవాహం, బురద ఒక వరదలా వచ్చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం కొట్టుకుపోయేలా చేసింది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. వాళ్ళు అక్కడ పరిగెడుతున్న పరిస్థితి, వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ వాళ్ళని కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఆర్మీ క్యాంప్ ఒకటి ఉంది. అక్కడ 10 మంది ఆర్మీ జవాన్లు ఈ ఘటనలో అమరులైనట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ దృశ్యాలను చూడండి, హృదయ విదారకర దృశ్యాలు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. పదుల సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోయాయి, హోటళ్ళు ఉన్నాయి. అక్కడ మీరు చూడొచ్చు ఆహాకారాలు. అక్కడ వాళ్ళు అరుస్తున్నారు, పారిపోండి 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 అంటూ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు, అక్కడ టైం లేదు, అంత సమయం ఇవ్వలేదు ఆ ప్రళయం. ఈ క్రమంలోని అక్కడున్న వాళ్ళు ఒకరికి నుంచి ఒకరికి ఈలలు, గోలలు, కేకలతో, అంటే ఆ సౌండింగ్కి వాళ్ళు అలర్ట్ అవుతారు అని చెప్పడమే తప్ప ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఎక్కడో దూరంగా ఉన్నారు, ఇక్కడి నుంచి వాళ్ళు షూట్ చేస్తున్నారు. ఈలలేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి, దూరంగా పారిపోండి అని చెప్పి వాళ్ళు కేకలు పెడుతూ అక్కడ వాళ్ళని హెచ్చరిస్తున్న సందర్భం. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇంకా కొండవాళ్ళ ప్రాంతాలకు సంబంధించి, ఆ పర్వత ప్రాంతాలు ఉండేవాళ్ళు కావచ్చు, కొండల ప్రాంతాలు ఉండేవాళ్ళు కావచ్చు, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈరోజు ఆ 10 మంది జవాన్లు అమరులయ్యారు. ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది ఈ ఘటన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరాఖండ్లో పరిస్థితులు తలుచుకుంటూ ఉంటే కనుక గుండె ద్రవించుకుపోతోంది. చాలా బాధాకరమైన దృశ్యాలు అక్కడ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో భారీ వరదలతో అక్కడ జనజీవనం స్తంభించుకుపోయింది. హృదయ విదారకర దృశ్యాలు అక్కడ కూడా. ఉత్తరాఖండ్లో భారీ వరదలకు అక్కడ ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఏకంగా ఊరు కొట్టుకుపోయింది. వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. 100 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ధారాలీలో కొట్టుకుపోయింది హల్సిల్ ఆర్మీ క్యాంప్. వరద ధాటికి అక్కడ ఇల్లు, హోటల్స్ కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్నారు చాలామంది. సహాయక చర్యల్లో ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ఇప్పటివరకు 90 మందిని కాపాడింది ఆర్మీ. ఆ దృశ్యాలు నిజంగా హృదయ విదారకర దృశ్యాలు. ఎందుకంటే పైనుంచి కొండ చర్యలు విరిగిపడిన ఘటన, దాంతోపాటు అక్కడి నుంచి కొట్టుకొచ్చింది. ఒక్కసారి చూడొచ్చు. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కొండ అంచున ఉంటూనే ఆ విలయాన్ని ఊహించలేకపోతే, కొండ మధ్యలో ఎటువంటి విలయం మీరు చూస్తే కనుక పూర్తిగా మీరు చూస్తే ఆ పైనుంచి కొట్టుకొచ్చిన తర్వాత ఆ దృశ్యాలు చూడండి. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ ఊరు ఉండేది, అనేంతలో అయిపోయింది. పైనుంచి బురద, రాళ్ళు, మట్టి, చెట్లు అన్నీ కొట్టుకొచ్చేసాయి. ఆ క్లౌడ్ బర్స్ట్కి
ఒక్కసారిగా ఆకాశం తెగిపడింది అన్నట్లుగా అక్కడ వాతావరణం మారిపోయింది. పైనుంచి భారీగా వరద నీరు, దానికి తోడు రాళ్ళు, రప్పలు, బురద, మట్టి, చెట్లు, దాంతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఆ మిగిలిన ఆ గుట్టలు అన్నీ కొట్టుకొచ్చేసి ఒకసారి మీరు చూడొచ్చది. అవన్నీ ఒకప్పుడు కొద్ది గంటల క్రితం వరకు కూడా హోటళ్ళు జనాలు దాంట్లో జనాలు ఉన్నారు. కొట్టుకొచ్చిన క్రమంలో వాళ్ళు ఒక్కసారి మీరు చూడొచ్చు, పైగా వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు చూస్తే కనుక వాళ్ళకి అర్థమైంది పరిస్థితి, ఎందుకంటే అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పరిస్థితి తెలుసు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్టుగా చెప్పడం జరుగుతోంది. ఉత్తరాఖండ్ వరదల్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాలు చూస్తే కనుక నిజంగా కళ్ళు చెమ్మగిల్లుతాయి, ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. ఎందుకంటే అటువంటి హృదయ విదారకర దృశ్యాలు అవి. మరి ముఖ్యంగా 1 కాదు 2 కాదు, వందలాది ఇళ్ళు ఆ నీటికి కొట్టుకుపోయాయి. 10 మంది ఆర్మీ జవాన్లు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ధరాలి గ్రామంలోని ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. అక్కడ ఆ ఆర్మీ బేస్ క్యాంప్ కూడా కొట్టుకుపోయింది. ఆ టైంలో అక్కడ జేసీఓతో సహా కొంతమంది కీలక అధికారులు, ఆర్మీ జవాన్లు కూడా గల్లంతైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైతే వర్షాల అంశం తెలిసిందో ఆర్మీ జవాన్లు 20 మంది అక్కడ పౌరుల్ని కాపాడడం జరిగింది. హస్టల్లోని ఆర్మీ హాస్పిటల్లో ప్రస్తుతం వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే ఆర్మీ, దాంతోపాటు లోకల్ అక్కడ స్థానికంగా ఉన్న యువత ఆ సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా 10 మంది ఆర్మీ జవాన్లు. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనకు కష్టం వచ్చిన వాళ్ళే అటు బోర్డర్లో, సరిహద్దుల్లో మనం ఇక్కడ హ్యాపీగా రాత్రి ఇంటికి పోయి కంటి మీద కునికేసుకొని పడుకుంటున్నామంటే వాళ్ళకు ఉండబట్టి, ప్రకృతి విపత్తులు వచ్చిన వాళ్ళే, సరిహద్దులో మనల్ని కాపాడేది వాళ్ళే. ఇటువంటి విపత్తులు వస్తే ఆర్మీ వచ్చిందంటే ధైర్యం, ఆర్మీ వచ్చిందంటే నమ్మకం. కానీ ఈరోజు ఆర్మీని మన కుటుంబంలో 10 మందిని కోల్పోయామండి. ఆ 10 మంది ఎంతమంది ప్రాణాలను కాపాడగలరు లెక్క పెట్టలేం మనం. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకి 10 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ ఘటనలు మరి ముఖ్యంగా 10ల సంఖ్యలో ఇళ్ళు ఆ మృతులు శిథిలమైపోయాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు, అదిగో మీరు చూడొచ్చు. అమ్మ బాబోయ్, పైనుంచి, ఓ మై గాడ్, ఉఫ్ఫో, అయ్యో బాబోయ్, మొత్తం ఇళ్ళు, అబ్బా తీవ్రత అది. దాన్ని ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే ఇళ్ళు కొట్టుకొచ్చేసాయండి. అదిగో మీరు చూడొచ్చు, అది పైన చూస్తున్న తర్వాత వాళ్ళు పారిపోతున్నారు అక్కడి నుంచి. కింద అదిగో మీరు చూడొచ్చు, పాపం వాళ్ళకి పారిపోవడానికి అవకాశం కూడా లేదు. పైనుంచి ఆ స్థాయిలో కొట్టుకు వస్తుంటే అదిగో అక్కడ ఆ ముందు వరుసలో ఉన్న కొంతమంది పారిపోగలిగారు. అరే, మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు, ఎందుకంటే ఆ స్థాయిలో కొట్టుకొచ్చేస్తుంది. మీరు చూడొచ్చు, వాళ్ళు బ్రతికారు అంటే కనుక మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా, భూమి మీద నూకలు అంటారు. అటువంటి మాట వాళ్ళు గట్టిగా ఏదైనా ఉంటే కనుక వాళ్ళ బస్సులో బతికుండొచ్చేమో. ఎందుకంటే మట్టి, బురద అది తవ్వి తీయాలన్నా కూడా టైం పట్టేస్తుంది. ఎందుకంటే ఆ వాటర్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత బురద చాలా గట్టిగా పట్టేస్తుంది. సాధారణంగా కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కాస్త అవగాహన ఉంటుంది. ఎందుకంటే అక్కడ మట్టిని తవ్వే కొద్దీ అంత లూజ్గా అనిపించదు కొన్ని సందర్భాలు అక్కడ ప్రదేశాన్ని బట్టి. నిజంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారక దృశ్యాలవి. పైనుంచి అక్కడ కొట్టుకొచ్చేస్తూ ఉంటే మీరు చూడొచ్చు, ఇళ్ళు, హోటళ్ళు, ఆ భవనాలన్నీ కూడా ఏదో కాగితపు కట్టడాల్లాగా. చిన్నప్పుడు మీకు గుర్తుండుంటే మనకి అట్టలతోని మనం చిన్న బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళం. మీకు బాగా గుర్తుంటే పాత నోట్బుక్లు ఉంటే ఆ నోట్బుక్లకి అట్టలు తీసేసి ఆ పేపర్స్ పక్కన పెట్టేసి ఆ నోట్బుక్ అట్టలతోని ఒక చిన్న బిల్డింగ్స్లా కట్టేవాళ్ళం. వాటిని ఒక్కసారి టచ్ చేస్తే పేకమెడలా కూలిపోయేవి అవన్నీ కూడా. అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అవి కొట్టుకు వచ్చేసి అటుగా పారిపోతున్నారు. పాపం వాళ్ళకి పారిపోవడానికి కూడా
పారిపోయే పాత